తెలంగాణలో రుణమాఫీ అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతుంది. ఎన్నికల వేళ దేవుళ్లపై ఒట్లు వేసి అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నర్మేట గ్రామంలోనే ఇప్పటికీ 350 మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆయన గణాంకాలతో సహా నిలదీశారు. ఒక సిద్దిపేట నియోజకవర్గంలోనే 22,819 మంది రైతులకు సంబంధించి సుమారు 300 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని విమర్శించారు. మార్చి 22న రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం ఉన్న తరుణంలో క్షేత్రస్థాయిలో వేల మంది రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఉత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి దేవుళ్లను సైతం వంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టాను, రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మేట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మేట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మేట గ్రామంలో గాని సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డావు. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది. దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి చెప్పినావు. సిద్దిపేట పాత బస్ స్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? అయిందా రుణమాఫీ? ఒక నర్మేట గ్రామంలోనే ఎంతమంది ఉన్నారు శ్రీకాంత్? 350 మందికి ఒక నర్మేట గ్రామంలో, ఎక్కడైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో ఆ గ్రామంలోనే ఇంకా 350 మందికి రుణమాఫీ కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 48%, కానటువంటి రైతులు 52%. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో చెయ్యి, రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టాం. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నాం? ఇప్పుడు రేపు ఇస్తా అన్నాం, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు. ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా, జీవో ప్రకారంగా బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా.